ఇంకోటి మరి అందులో నేను చెప్పిన దాంట్లో తప్పే ఉంది. మరి ఎందుకు అంటే సరే సాక్షి చదివే వాళ్ళు ఎవరో లేరు ఇప్పుడు పెద్దగా, అయినప్పటికీ కూడా పట్టించుకోని అవసరం లేకపోయినా కూడా క్లారిఫికేషన్ ఇద్దాం. ఒకవేళ ఈ సొంఠలు తెలుసన్నారో తెలియకన్నారో, ఇంకొద్ది మంది సాక్షి ప్రేక్షకులైన కొద్దిమంది దురభిమానులు ఎవరైనా మరి ఆ సొంట చెప్పింది నిజం అనుకుంటే మరి సరి చేయవలసిన బాధ్యత కూడా మరి నా మీద ఉంది. కాబట్టి చెప్తున్నా, 1 by 1 సుప్రీంకోర్టు ఈ కేసు కొట్టేయలేదు. సుప్రీంకోర్టు అసలు మెడికల్ రిపోర్ట్స్ కరెక్ట్, గుంటూరు రోడ్డు ఇచ్చిన రిపోర్ట్ కరెక్ట్ అని ఎవడో అనలా. మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా డ్యూ టు ఫిజికల్ అబ్యూజ్ ఎకిమోసిస్ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ బోత్ ఫీట్ అని చెప్పి చాలా స్పష్టంగా ఉంది. దెబ్బలు తగిలినందువల్ల ఒక వేలు ఇరిగిపోయింది అని చెప్పి స్పష్టంగా ఉంది. రక్తస్రావం జరిగింది కాళ్ళలో అనేది స్పష్టంగా ఉంది. దాని మీద సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ కూడా ఇట్ ఈస్ ఆబ్వియస్ దేర్ హాస్ బీన్ అబ్యూజ్ అని చాలా స్పష్టంగా చెప్తూ ఆ కారణం చేత బెయిల్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేకపోతే అసలు బెయిల్ ఎందుకు ఇచ్చారా ఆలోచించండి. సొంటలారా బెయిల్ ఎందుకు ఇచ్చారు? మీరు దుర్మార్గులు, మీరు చంపుతారనే కదా 124A మీరు పెట్టింది దొంగ కేసు, అది వేరే విషయం. అది విచారణ చేసుకోండి అన్నారు, జరుగుతుంది ఆ విచారణ. మీరు పెట్టిన దొంగ కేసా కాదా అన్నది అది వేరే విషయం. కానీ గుంటూరు హాస్పిటల్ రిపోర్ట్ ఫేక్ అని చెప్పినట్టే లెక్క. ఎందుకంటే మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్లో అంత స్పష్టంగా ఇచ్చిన తర్వాత మీ గుంటూరు రోడ్ది ఫేకు అని అర్థమైపోయింది. మధ్యలో ఎప్పుడైతే ఇది వస్తుందని తెలుసో మరి సునీల్ కుమార్ మరి చాలా అతి తెలివితో ఇక్కడి నుంచి తీసుకెళ్ళేటప్పుడు మరి ఏం జరిగిందో, ఆ కారులో ఏం జరిగిందో అన్నట్టుగా కూడా వాగటం జరిగింది. ఎందుకంటే ఇవన్నీ భయంతో ముందే కొంతమందిని ప్రిపేర్ చేయడానికి పిచ్చివాగుడు వాగటం జరిగింది. మ్యాజిస్ట్రేట్ నన్ను అక్కడికి తీసుకెళ్ళినప్పుడు స్పష్టంగా చూశారు. మ్యాజిస్ట్రేట్ రిపోర్ట్లో కూడా నా కాళ్ళు సొంట సుధాకర్ రెడ్డి చెప్పినట్టు చాలా బాగుంటే ఆ మేజిస్ట్రేట్ గారు ఏమన్నా గుంటూరు హాస్పిటల్కి అలాగే ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళమని ఎందుకు చెప్తారు? ఆలోచించు. మనకి అది లేనట్టుంది, లోపించినట్టుంది. ఆలోచించు. మేజిస్ట్రేట్ గారు కూడా స్పష్టంగా దెబ్బలు చూసి ఆవిడ అక్కడ పంపించారు. నా కాళ్ళు మళ్ళీ పువ్వుల్లాగా ఉంటే ఇప్పుడున్నట్టు పింక్ కలర్లో ఉంటే నా కాళ్ళ మీద కొట్టారంటే 2 హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పి ఎందుకు రాస్తారా కన్నా? రాయరు కదమ్మా. సో స్పష్టంగా ఆ గుంటూరు హాస్పిటల్లో కూడా ఒరిజినల్ రిపోర్ట్స్ వర్ క్లియర్. సునీల్ కుమార్ అక్కడికి వెళ్ళి ప్రభావతిని భయపెట్టి రిపోర్ట్స్ మార్చిన సంగతి నాకు అక్కడ డాక్టర్లే స్పష్టంగా చెప్పారు. ఆ డాక్టర్లు కూడా విచారిస్తారు, విచారణలో అన్నీ వచ్చేస్తాయి. ఈలోపే గుంటూరు హాస్పిటల్లో చెప్పింది ఒప్పుకున్నారు, హైకోర్టు ఒప్పుకుంది, సుప్రీంకోర్టు ఒప్పుకుంది అని చెప్పి యథవేషాలు. హైకోర్టులో ఇంకా మ్యాటర్ పెండింగే ఉంది, అసలు డిస్కషన్కే రాలా. ఆ రిపోర్ట్లు బయటకు వస్తాయి. ముందే ఏ డాక్టర్కి హైకోర్టు రిఫర్ చేసింది దాన్ని ఎలాగ మార్చాలని చెప్పి చూశారు. వాళ్ళ రిపోర్ట్లు పక్కన పెట్టి కొత్త వాళ్ళ రిపోర్ట్లు తీసుకుని శ్రీమతి ప్రభావతి గారు ఎలాగా ఇచ్చారు. ఇవన్నీ వచ్చేస్తాయమ్మా. అసలు ఏం ఇబ్బంది లేదమ్మా. అన్ని ఎవిడెన్స్లు నా దగ్గర ఉన్నాయమ్మా. ఫలానా వాళ్ళని కదిపితే మొత్తం జరిగిందంతా వచ్చేస్తుంది. ఇట్స్